వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. చేర్యాల పట్టణ కేంద్రంలో ఈరోజు డాక్యుమెంట్ రైటర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు వంట వార్పు కార్యక్రమం మరియు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ కి వినతి పత్రం అందజేశారు. డాక్యుమెంటల్ రైటర్స్ అసోసియేషన్ వారికి మద్దతుగా చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ వకుళ భారణం నర్సయ్య పంతులు మద్దతు ఈ విధానాన్ని రద్దు చేయకుంటే రాబోయే రోజుల రిజిస్ట్రేషన్ ఆఫీసుల ముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిరాహార దీక్షలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అంబాల శ్రీనివాస్, తాడం కృష్ణమూర్తి, తాడం శ్రీనివాస్, పచ్చిమడ్ల శ్రీధర్, తుమ కృష్ణ, గురం కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చేర్యాల సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందు చేర్యాల డాక్యుమెంట్ దస్తావేజుల రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు వీళ్ళంతా దస్తావేజు రైటర్స్ అంతా నిరుద్యోగులు, అంటే మంచి మంచి చదువులు చదువుకొని ప్రభుత్వము నిర్లక్ష్య ధోరణంగా వ్యవహరించడం వల్ల ఈ యొక్క నిరుద్యోగ వ్యక్తులందరూ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల ముందు దస్తావేజు లేఖరులుగా ఆఫీసులు తెచ్చుకొని వారు జీవనం కొనసాగిస్తున్నారు. వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు. వాళ్ళు ఆస్తులను కూడబెట్టడానికో లేకపోతే ఆస్తులను సంపాదించుకోవడానికో కాదు, వాళ్ళు అత్యున్నతమైనటువంటి చదువులు చదువుకొని ఇందులో మామూలు వాళ్ళే కాదు, బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఏలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంకామ్లు చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. అనేకమైనటువంటి నిరుద్యోగులందరూ వాళ్ళు ఒక జీవన భృతికి దస్తావేజు లేఖరులుగా దస్తావేజులు రాసి ప్రజలందరికీ అందుబాటులో సేవలు అందిస్తూ వాళ్ళ జీవనాన్ని ఏమిచ్చినా తులిసో పత్రమిస్తే తీసుకొని ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వృత్తి వీళ్ళ యొక్క సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల ముందు ఉన్నటువంటి దస్తావేజు లేఖరులు రాసేవారు. వారిని నేటి ప్రభుత్వము ఒక దుర్మార్గమైనటువంటి చర్య, అంటే వాళ్ళు ఒక స్లాట్ విధానాన్ని తీసుకొచ్చారు. అసలు స్లాట్ విధానం ఎందుకు తీసుకొచ్చారో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. దానివల్ల లాభం ఏంటిదో తెలియట్లేదు. నష్టాలు తప్ప లాభం లేదు. స్లాట్ విధానం అంటే ఏంది? ఈరోజు అంటే ఒక్కొక్క సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు 40 నుండి 45 వరకే వాళ్ళు స్లాట్ బుకింగ్స్ ఒక టైం పీరియడ్ ఇన్ని డాక్యుమెంట్లు చేయాలని పెట్టారు. 40 నుంచి 45 వరకే చేయాలి. మరి 40 నుంచి 45 చేయాలంటే సామాన్యమైనటువంటి చిన్న చిన్న రిజిస్ట్రేషన్ ఆఫీసులలో మాత్రము ఆ డాక్యుమెంట్ సరిపోతే తక్కువైతే, మరి పెద్ద పెద్ద ఆఫీసులలో ఉన్నటువంటి పెద్ద సిటీలలో నగరాలలో ఉన్నట్టు దగ్గర ఒక్కొక్క రోజు 100, 150, 200 డాక్యుమెంట్లు కూడా అవుతున్నాయి. మరి అక్కడ ఈ 40, 45 కనుక డాక్యుమెంట్లు పెడితే, స్లాట్ విధానం పెడితే, మరి మిగతా ప్రజలంతా ఏం కావాలి? అంటే ఒక్కొక్క ఆఫీసులో ప్రజలు ఒకే రోజు కాకుండా ప్రస్తుతము పరిస్థితి ఎట్లుంది? ప్రొద్దున వచ్చేసి చాలను కట్టి దస్తావేజు రాయించుకుంటే సాయంత్రం వరకు వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ అయిపోయి వాళ్ళ కుటుంబాలు కానీ ప్రజలు కానీ మళ్ళీ వాళ్ళ యొక్క గ్రామాలకు చేరుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ నేటి స్లాట్ విధానం వల్ల ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, ఒకరోజు ముందు రాయించాలి, దాని డాక్యుమెంట్లో సవరణలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, తప్పులు పోతాయి. అంటే స్లాట్ విధానం చేయడం వల్ల తప్పులు దొరికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది ప్రజలు గమనించాలి. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చేసినటువంటి దస్తావేజు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దస్తావేజులో ఎట్లుందంటే, వాళ్ళు అక్కడ మన ముందే రాస్తారు, మన ముందే వినిపిస్తారు, మన ముందే చదివిపిస్తారు, మనల్ని చెక్ చేసుకోండి, మీరు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోమంటారు. దాన్ని పూర్తిగా మనం చదువుకున్న తర్వాత తప్పులు ఉంటే మళ్ళీ చెప్పి సరిదిద్దుకొని అప్పుడే దస్తావేజును సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. మరి స్లాట్ విధానంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టి, స్లాట్ విధానం ఒక ప్రొఫార్మా ఉంటుంది, ఆ ప్రొఫార్మాలో ప్రింట్ చేసి పెట్టేస్తే అది వస్తుంది. దానిలో తప్పులు దొరికే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా చూసిన భువనగిరి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒకటి నాకు వచ్చింది. అందులో దస్తావేజు నంబర్ తప్పు పడ్డది, లింక్ డాక్యుమెంట్. అందులో 359 గజాలు ఉంటే 59 గజాలే పడ్డది. ఇవేంటిది? ఆల్రెడీ పైలట్ ప్రాజెక్టుగా చేసినటువంటి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరిగింది కాబట్టి చెప్తున్నాం ఆధారాలతోటి. కాబట్టి ప్రభుత్వము, పొంగులేటి గారు రెవెన్యూ శాఖ మంత్రి, మీరు అత్యుత్సాహంతో సబ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇది పొంగి
అంటే అత్యుత్సాహానికి పొంగి మేమేమో చేస్తున్నామని చెప్పేసి తప్పులే 2025 రోజున అనగా ఈ రోజు చేర్యాల సబ్ రిజిస్ట్రార్ గారి కార్యాలయం ముందు చేర్యాల డాక్యుమెంట్ రైటర్స్ ప్రభుత్వము కొత్తగా స్లాట్ బుకింగ్ విధానమును ప్రవేశపెడుతుందని ప్రయత్నం చేస్తుంది. అట్టి స్లాట్ బుకింగ్ విధానమును రద్దు చేసి పాత పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలని కొనసాగించాలని డాక్యుమెంట్ రైటర్ల వల్ల నల్ల బ్యాజీలు ధరించి నిరసనలు, వంటవార్పు కార్యక్రమము, అర్ధనగ్న ప్రదర్శనము, మోకాళ్ల ద్వారా నడుచుకుంటూ ప్రభుత్వమునకు నిరసన తెలియజేస్తున్నాము. ప్రభుత్వమునకు ఆదాయం కావాలంటే స్లాట్ బుకింగ్ వలన ఆదాయం వస్తుందా? ఇన్ని సంవత్సరాల నుండి ఆదాయం రాలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూముల ధరలు, ప్లాట్ల ధరలు అడుగంటిపోయినవి. దీనికి కారణము కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? తెలంగాణకు వచ్చే ఆదాయం ఎటుపోతుంది? ఎవరి జేబులు నిండుతున్నాయి? స్లాట్ బుకింగ్ ప్రజలకు ఏం మేలు చేస్తుంది? రిజిస్ట్రేషన్ విలువలు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు ఏమైనా తగ్గించారా? మా డాక్యుమెంట్ రైటర్లకు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఏమైనా పింఛన్లు ఇచ్చారా? ఏమైనా బ్యాంకు రుణాలు ఇచ్చారా? ఏమైనా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారా? ఏమైనా మేము చేయరాని అవినీతి చేశామా? మమ్మలను బ్రోకర్లు అనడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా? గుమ్మస్తాలుగా చూడటానికి మీకు ఎంత ధైర్యము? మమ్మలను జీతగాను అంటున్నారు. ఖబర్దార్ నాయకులారా, పై వాటికి అన్నిటికీ దమ్ము ధైర్యము ఉంటే జవాబు చెప్పి తీరాలి అని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త, మోసపోయి గోసపడుతున్నాం. ముందున్నది ముసల పండుగ. మీరు ప్రజలకు, రైతులకు మేలు చేస్తున్నారా? ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయింది. ఈ యాసింగి రైతులు ఎకరం నాటు వేస్తే అర ఎకరం ఎండిపోయింది, 4 ఎకరాలు నాటు వేస్తే 2 ఎకరాలు ఎండిపోయింది. ఇదేనా రైతు ప్రభుత్వము? ఇదేనా ప్రజాపాలన? వీటిని సరిదిద్దుకోలేక మా డాక్యుమెంట్ రైటర్ల పైన వెంటబడి డాక్యుమెంట్ రైటర్లు పుట్టగొట్టుతూ అంటే ప్రజాపాలన అవుతుందా? డాక్యుమెంట్ రైటర్లు పుట్టగొట్టిన ప్రభుత్వము మనుగడ సాగించలేదు. డాక్యుమెంట్ రైటర్లు ఉసురు తగిలి చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ప్రభుత్వము మనుగడ సాగించలేదు. మీకు కూడా మాకు న్యాయం చేయకపోతే అదే గతి పడుతుందని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం.